భారత సముద్ర భద్రత మరింత బలోపేతం కానుంది. అణు సామర్థ్యం గల జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధమాన్ త్వరలోనే ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శబ్దం కాదు శక్తి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఎన్ఎస్ అరిధమాన్ S4 స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్ అరిహంత్ తరగతి అణు జలాంతర్గాముల్లో ఇది మూడవది. 7,000 టన్నుల ఈ సబ్మెరైన్ను విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ATV ప్రాజెక్టు క్రింద నిర్మించారు. 2025లోనే ఇది జలప్రవేశం చేస్తుందని భావించారు. త్వరలో నౌకాదళానికి అందుబాటులోకి వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. భారత సముద్ర భద్రత మరింత బలోపేతం కానుంది. అణు సామర్థ్యం గల జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధమాన్ త్వరలోనే ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శబ్దం కాదు శక్తి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఎన్ఎస్ అరిధమాన్ S4 స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్ అరిహంత్ తరగతి అణు జలాంతర్గాముల్లో ఇది మూడవది. 7,000 టన్నుల ఈ సబ్మెరైన్ను విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ATV ప్రాజెక్టు క్రింద నిర్మించారు. 2025లోనే ఇది జలప్రవేశం చేస్తుందని భావించారు. త్వరలో నౌకాదళానికి అందుబాటులోకి వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలిపారు.